symptoms classification. So there are different ways to look at symptoms because symptoms are the highest priority. వాటిల్ని సిమ్టమాలజీ ఆర్ సిమ్టమ్స్ అనేది ఒక సైన్స్, దాన్ని అర్థం చేసుకోవడము, తెలుసుకోవడము, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం అనే దాంట్లో చాలా వాల్యూ ఉన్నది. సో అది మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ వే ఆఫ్ క్లాసిఫికేషన్ ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్. ఏంటండి? ఆబ్జెక్టివ్ ఇస్ సంథింగ్ దట్ కెన్ బి సీన్ బై అదర్స్ ఆల్సో, ఓన్లీ అదర్స్ అని కాదు, ఆల్సో. ఓకేనా? సో మనకి ఫీవర్ ఫర్ ఎగ్జాంపుల్ వాడికి తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలుస్తుంది, టెంపరేచర్ థర్మోమీటర్ పెడితే కూడా తెలుస్తుంది. అది వన్ ఎగ్జాంపుల్. సబ్జెక్టివ్ క్యాన్ బి సీన్ ఆర్ ఫెల్ట్ ఓన్లీ బై ద సెల్ఫ్. ఫీవర్ ఇష్ అంటారు, ఫీవర్ లేదు, అది చాలా వాల్యుబుల్. చాలా మెనీ కేసెస్లో ఏమవుతుంది, అగైన్ ఇందాక టెస్ట్లో లాగా అవుతుంది, ఫీవర్ ఉంటుంది, పిల్లాడు అసలు యూ డోంట్ ఈవెన్, వెన్ యూ లుక్ అట్ హిమ్ యూ డోంట్ ఈవెన్ థింక్ హీ హ్యాస్ ద ప్రాబ్లమ్. సో లెస్ ప్రాబ్లమాటిక్, బట్ నో ఫీవర్, హీ ఫీల్స్ ఫీవరిష్, హీ ఈస్ చిల్లీ, more problematic, needs to be addressed. Subjective symptoms are more important. అర్థమవుతుందా? సో సబ్జెక్టివ్ అంటే వాట్ యూ కెన్ ఫీల్, సబ్జెక్టివ్ వాట్ అదర్స్ కెన్ సీ, ఆబ్జెక్టివ్. అర్థమవుతుందా? సో ఇవి మనము అర్థం చేసుకోవాలి. అండ్ దీస్ నీడ్ టు బి అండర్స్టూడ్ అండ్ యూజ్డ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్లాంటి క్వశ్చన్స్ మనము బేస్డ్ ఆన్ దిస్ మనము అప్రాప్రియేట్వి వేయాలి. కామన్, అన్కామన్. కామన్ టు అ డిసీజ్, కామన్ సిమ్టమ్స్ అంటారు. అర్థమైందా? ఫ్లూలో ఫీవర్ కామన్, ఫ్లూలో జలుబు కామన్, తర్వాత కాఫ్ కామన్, ఇవన్నీ కామన్. అన్కామన్ ఏంటండి? వాటిల్నే రూపస్ అనే వర్డ్ ఇచ్చారు, దాన్ని ఇంకా డివైడ్ చేస్తే రేర్, పెక్యూలియర్, రేర్, అన్కామన్, పెక్యూలియర్, స్ట్రైకింగ్ ఆర్ సింగులర్ సిమ్టమ్స్ అని అనొచ్చు. సో అన్కామన్ ఏంటండి? ఇంత హై ఫీవర్ ఉన్నవాడు ఆడుకుంటూనే ఉన్నాడు, ఏమి అసలు ఇట్స్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ హిమ్. అదే హై ఫీవర్ ఉంది, నో థర్స్ట్. టిపికల్లీ బాడీ ఏం చేస్తుంది? రీహైడ్రేట్ చేయాలి. బాడీ ఈజ్ లైక్ ఎగ్జాస్టింగ్ ద ఇదేంటి వాటర్ అండ్ లిక్విడ్ కంటెంట్ ఇన్ ద బాడీ. సో థర్స్ట్ ఉండడం కామన్, థర్స్ట్ లేకపోవడము అన్కామన్. అర్థమవుతుందా? సో రేర్గా ఉన్నవి అన్కామన్, పెక్యులియర్గా ఉన్నవి, స్ట్రైకింగ్గా ఉన్నది. మొన్న ఒకరు అన్నారు కాఫ్ దట్ డస్ నాట్ కట్ ఆఫ్ అని అన్నారు. అంటే మనకి ఫ్లమ్ కట్ అవ్వదు, స్ట్రైకింగ్ సిమ్టమ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. కాఫ్ లైక్ మినిట్ గన్ అని వెళ్తుంటుంది అనమాట. కాఫ్ ఏదో గన్తో షూట్ చేస్తే ఎట్లా అవుతుందో అట్లా ఉంటుంది. స్ట్రైకింగ్ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో అవన్నీ చాలా వాల్యుబుల్ బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ అబౌట్ ద పేషెంట్, నాట్ ద డిసీజ్. అర్థమవుతుందా? పేషెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ దాని మీద స్టాంప్ అయి ఉంటుంది. అందుకు వీఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు గెట్ ద హోలిస్టిక్ వ్యూ. సో ఈ కైండ్ ఆఫ్ రేర్, పెక్యూలియర్ సిమ్టమ్స్ అనే వాటికి చాలా చాలా వాల్యూ ఇవ్వాలి, అబ్జర్వ్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. సివియర్ ర్యాషెస్ ఉన్నాయి, నాకేం ప్రాబ్లం లేదండి, ఇచ్చింగ్ లేదు, వాట్ యూ ఎక్స్పెక్ట్? బాయిల్ ఉంది ఇంత పెద్దది, నొక్కితే జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? నొక్కకూడదు అంటాడు, ఏం కాదు టచ్ చేయి అంటాడు. సో అట్లాంటివి ఉన్నప్పుడు కాఫ్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీడే 2 AM వస్తుందండి, ఎవ్రీడే 2 AM గంట కొట్టినట్టు వస్తుంది. వెరీ స్ట్రైకింగ్ అండ్ పెక్యులియర్. అర్థమవుందా? సో అట్లాంటివి మనము, అవి వేరే కేటగిరీస్లో కూడా వస్తాయి, అవి మనము అర్థం చేసుకోవాలి. సో ఈ కైండ్ ఆఫ్ అన్కామన్ సిమ్టమ్స్ మనకి డయాబెటీస్లో కామన్గా ఉండేది ఏంటంటే షుగర్ ఇన్ యూరిన్. ఓకేనా? సో మనకి అది కామన్, ఎక్కడ టెస్ట్ చేసినా అది కామన్గా వస్తుంది. బట్ అది మనకి కామన్ కేటగిరీలోకి వెళ్తుంది. అన్కామన్ ఏమవుతుంది? ఒకడు హీఈస్ ఆల్వేస్ థర్స్టీ, ఇంకొకడు హీఈస్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్షియస్, ఇంకొకడు
he is always sleepy. సో ఇట్లాంటివి అన్కామన్. డిసీజ్కి కామన్ కాదు, పర్సన్కి ఇట్ ఈస్ స్పెషలైజింగ్ ద పర్సన్ అన్నమాట. సో కాబట్టి అన్కామన్ ఏవైతే ఉన్నాయో, అన్కామన్ టు వాట్, డిసీజ్ ఏవైతే అవి మనకి మోర్ వాల్యుబుల్. కామన్వి కూడా ఉండాలి, బట్ వీ నీడ్ టు పే అటెన్షన్. కాఫ్ ఒకటే కాదు, వాట్ కైండ్ ఆఫ్, అట్లాంటివి మనకి చాలా వాల్యుబుల్. సో రేర్, అన్కామన్, పెక్యులియర్, స్ట్రైకింగ్, వీటిని రూపస్ అంటారు, అన్కామన్ అని అంటారు. సో అది వన్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇంకొక కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే పర్టికులర్స్ అంటారు. ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్. పర్టికులర్ అంటే ఏమని చెప్పారు, ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్. అర్థమవుతుందా? దాన్నే లోకల్ అని కూడా అంటారు, కెన్ బి కాల్డ్ లోకల్. ఇట్ ఈజ్ ఎఫెక్టెడ్, ఇది ఎఫెక్ట్ అయింది, హెడ్కి ప్రాబ్లం ఉంది. కాఫ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. స్టమక్ పెయిన్, స్టమక్ ప్రాబ్లం ఉంది. ఇయర్ పెయిన్, ఇయర్కి ప్రాబ్లం ఉంది. సో ఇట్ ఈస్ అ పర్టిక్యులర్ థింగ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. దాన్నే పర్టిక్యులర్ సిమ్టమ్స్ అంటారు, పర్టిక్యులర్ ప్రాబ్లం అని అంటారు. జనరల్స్ అంటారు, పేషెంట్ యాజ్ అ హోల్ ఎఫెక్ట్ అయింది. నా చేతికి నొప్పి కాకుండా నాకు ఏంటి ప్రాబ్లం, ఐఎమ్ ఎఫెక్టెడ్. ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్, ఇట్ ఈస్ ఐఎమ్ ఎఫెక్టెడ్. ఓకే, దీన్నే లోకల్, ఇందాకటి లోకల్ అన్నాం కదండి, దీన్ని గ్లోబల్ అని కూడా అంటారు. ఓకే, బట్ జనరల్స్ అంటారు పేషెంట్ యాజ్ అ హోల్ ఎఫెక్ట్ అయ్యేది. ఐఎమ్ ఫీవరిష్, ఫీవర్ అనేది ఒక పార్ట్లో ఉంటుందండి, ది ఎంటైర్ బాడీ. కొన్నిసార్లు హెడ్లో ఎక్కువ తెలియడము, ఇట్లాంటి చిన్నవి ఉంటాయి, అవి దోస్ కెన్ బి అబ్జర్వ్డ్. బట్ ఇన్ జనరల్ మనకి ఫీవర్ ఈజ్ ఎంటైర్ బాడీ. థర్స్ట్, నాకు థర్స్టీ అంటాం కానీ నా చేతికి థర్స్టీ, నా గొంతుకు థర్స్టీ ఇట్లా ఉండదు. ఇట్స్ లైక్ టు ద ఎంటైర్ బాడీ. అర్థమవుతుందా? ఇరిటబుల్, ఈజ్ ఇరిటబుల్, ఐఎమ్ ఇరిటబుల్ అంటాం కానీ అగైన్ మై హ్యాండ్ ఈజ్ ఇరిటబుల్, మై లెగ్ ఈజ్ ఇరిటబుల్, ఇట్లా ఉండదు. సో కాబట్టి జనరల్స్ ఆర్ థింగ్స్ దట్ ఎఫెక్ట్ ది ఎంటైర్ పర్సన్. ఓకేనా? లోకల్స్ ఆర్ పర్టికులర్ బాడీ పార్ట్, పర్టికులర్ సిస్టమ్, లైక్ దట్, టిష్యూ, అట్లాంటివి. ఎప్పుడు అగైన్ మోర్ వాల్యుబుల్, బోల్డ్ చేసినవి అన్ని మోర్ వాల్యుబుల్. అర్థమవుతుందా? మిగతావి కూడా ఇంపార్టెంట్, బట్ వెన్ కంపేర్డ్ విత్ ఇట్, జనరల్స్ ఆర్ బోల్డ్ చేసినవి దే క్యారీ మోర్ వెయిటేజ్. ఎందుకు? ది ఎంటైర్ ఎకానమీ, ఇప్పుడు కంట్రీ మొత్తంలో ప్రాబ్లం ఉంది వర్సెస్ ఒక స్టేట్లో ప్రాబ్లం ఉన్నది. సో మనకి సంథింగ్, అండ్ స్టేట్ ఈస్ జస్ట్ చెప్పాం కదా, హోలిజం అంటే ఏంటి, ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ. అర్థమవుతుందా? ఒక ఫ్రూట్లో ప్రాబ్లం ఉందంటే మొత్తం దెర్ ఇస్ సంథింగ్ ఫండమెంటలీ రాంగ్ ఓవరాల్ ఆల్సో. ఓకే, సో కాబట్టి ఓవరాల్ జనరల్ గా ఉండే వాటికి దెర్ ఈస్ ఆల్వేస్ మోర్ వెయిటేజ్. సో వీ షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ దోస్ ఇఫ్ దెర్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఇన్ దోస్. అర్థమవుతుందా? సో కాబట్టి జనరల్ అనేది మనం వీ నీడ్ టు పే అటెన్షన్. మెంటల్స్ ఆర్ జనరల్స్ టు, ఎందుకంటే ఓవరాల్ గా మనకి ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే మెంటల్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ కాబట్టి దే ఆర్ ప్లేస్డ్ ఇన్ అ సపరేట్ సెక్షన్ కాల్డ్ మెంటల్ సిమ్టమ్స్ ఉంటుంది. సో మనకి ఎప్పుడు ఈ వ్యూ, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు పర్టికులర్స్, జనరల్స్, మెంటల్స్. జనరల్స్ అంటే ఫిజికల్ జనరల్స్ అని అర్థమైంది. తర్వాత మనం చూసినప్పుడు ఎగ్జాంపుల్స్ అది మనం ఇంకా క్లియర్గా చూస్తాం. సో ఈ కేటగరైజేషన్ ఉండాలి. ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్, కంప్లీట్ వర్సెస్ ఇన్కంప్లీట్. ఓకేనా? జనరల్గా మనం సిమ్టమ్ చెప్పేయడం ఏంటంటే కాఫ్ వస్తుంది, ఇన్కంప్లీట్ సిమ్టమ్. అర్థమవుతుందా? కంప్లీట్ ఎప్పుడు అవుతుంది అంటే గ్రామాటికల్ చెక్ లాంటిది కంప్లీట్ అనేది. ఈమెయిల్ పంపించే ముందు గ్రామర్ చెక్ చేసుకుంటాం కదా, అంటే ఇన్ జనరల్ బాగా పంపించాలనుకుంటే. తర్వాత ఫార్మాటింగ్ చెక్స్ ఇట్లాంటివి చేసుకుంటాం కదా. అలా సిమ్టమ్స్ పంపించే ముందు వీ నీడ్ టు లుక్ ఫర్ కంప్లీట్నెస్. ఏంటి కంప్లీట్నెస్, వాట్ ఆర్ దీస్ కంప్లీట్నెస్ అంటే LSMC అన్నారు దీన్ని. లొకేషన్, డిడ్ యూ లొకేట్ ఇట్ ప్రాపర్లీ? ఎక్కడ ఉన్నది ప్రాబ్లం? ఓకే, లెగ్ అన్నావు, లెగ్లో ఎక్కడ?
జాయింట్, నీ అన్నావు, నీలో ఎక్కడ, ముంద, వెనక, ఇన్సైడ్, బోనా, ఫ్లష్, మజిల్, టెండన్, లైక్ there are, so to the best of your ability locate. నెక్స్ట్ సెన్సేషన్. కాఫ్ వచ్చే ముందండి థ్రోట్లో టిక్లింగ్ సెన్సేషన్, ఆర్ డ్రైగా అనిపిస్తుంది, ఆర్ ఇచ్చిగా ఉంటుంది. ఇట్లాంటివనేవన్నీ సెన్సేషన్స్. పొట్టలో నొప్పి, స్టొమక్ పెయిన్, ఏదో ట్విస్ట్ చేస్తున్నట్టు, టవల్ ట్విస్ట్ చేస్తున్నట్టు అంటాడు. ఆర్ వేవ్స్ లాగా వస్తూ ఉంటుంది, వస్తుంది తగ్గుతుంది, వస్తుంది లైక్ వేవ్స్ లాగా వస్తుంది. హెడేక్, థ్రాబింగ్, డబ్ 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 డబ్. సో ఇవన్నీ సెన్సేషన్స్. ఏమైనా సెన్సేషన్ ఉందా? ఇజ్ ఇట్ అప్లికబుల్? ఇజ్ ఇట్ దేర్? ఉంటే మనము we need to inquire, we need to add, we need to double check. Grammatical check laga you need to double check for complete. You should do a complete check. Okay, tarvata modalities chaala important. Modalities anevi chaala important. What factors aggravate, what factors ameliorate or give relief. Okay, దాని గురించి కూడా చూద్దాం. Concomitants అంటే అకంపెనీయింగ్ సిమ్టమ్స్. అంటే హెడేక్తో పాటు నాకు బ్యాక్ ఏక్ కూడా ఉందండి, ఆర్ కాఫ్తో పాటు నాకు చాలా వీక్నెస్ ఉంది, కాఫ్తో పాటు యూరినేషన్, కాఫ్ చేసినప్పుడల్లా అండి ఎవ్రీ టైమ్ ఐ కాఫ్ లిటిల్ బిట్ ఆఫ్ యూరిన్ ఎస్కేప్స్. ఇవన్నీ దే ఆర్ కాల్డ్ అకంపెనీయింగ్ సిమ్టమ్స్. బిఫోర్ కాఫ్ ద కిడ్ క్రైస్, ఆఫ్టర్ కాఫ్ he or before or during the cough he catches his limb and then coughs. సో ఇట్లాంటివి ఏమున్నా సరే అవన్నీ అకంపెనీయింగ్ సిమ్టమ్స్ అవుతాయి. మనకి కంప్లీట్నెస్, ఎస్పెషల్లీ అక్యూట్లో కానీ ఎప్పుడైనా కంప్లీట్ సిమ్టమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అడిగినా నేను క్వశ్చన్స్ వెనక్కి క్వశ్చన్ చేసినప్పుడు యూజువలీ ఇట్ ఈస్ టు లుక్ ఫర్ దిస్ కంప్లీట్నెస్. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ యూ కెన్ minimize a lot of back and forth chatter anamata. Okay, chief complaint, concomitant. Chief complaint ante primary, concomitant ante something that accompanies untundi. Recent to old is very self explanatory. ఒక్కసారి కంప్లీట్నెస్ కి ఉన్న సిగ్నిఫికెన్స్ వల్ల ఒక్కసారి let us go into LSMC లొకేషన్. జనరల్ గా లొకేషన్ మనం ఏం చేస్తాం, లొకేట్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. జనరల్ గా ఫోటో కూడా మనము పంపిస్తాము. అవాయిడ్ యూజింగ్ రాంగ్ చాయిస్ ఆఫ్ వర్డ్. హార్ట్ దగ్గర పెయిన్ అండి అంటాడు, తీరా చూస్తే యాక్చువల్లీ రైట్ సైడ్ ఎక్కడో ఉంటుంది. సో జస్ట్ ట్రై టు యూజ్ అ మోర్ కరెక్ట్, మోర్ మనకి ఎక్కడైతే ఉందో అక్కడ చెప్పండి. మనం ఏదో డాక్టర్ లా చెప్పాలని ట్రై చేయకూడదు. మనకి అది మోర్ ఇంపార్టెంట్. ట్రై టు యూజ్ న్యాచురల్ లాంగ్వేజ్. సెన్సేషన్ అప్పుడు కూడా న్యాచురల్. పిల్లలు ఏదో చీమలు కుట్టినట్టు ఉన్నాయి అంటారు. ఓకే, సో ఉన్నట్టు మనము చెప్పడము చాలా ఇంపార్టెంట్. మోడాలిటీస్ గురించి మనము వద్దాము. కన్కామిటెంట్